మిత్రులారా, పేరు కేవలం పిలవడానికి ఒక గుర్తు కాదు, అది మీ జీవితాన్ని మార్చే తరంగం. అవును, మీరు విన్నది నిజం. పేరు కేవలం అక్షరాల కలయిక కాదు, అది మీ శరీరాన్ని, మీ మనస్సును నిరంతరం మీటుతున్న ఒక శబ్ద తరంగం. అయితే ఒకే పేరున్న ఇద్దరి జీవితాలు ఎందుకు వేరుగా ఉంటాయి? మీ పేరు వెనక దాగి ఉన్న ఆ అద్భుతమైన విజ్ఞానాన్ని, అక్షరాలలో ఉన్న అనంతమైన శక్తిని మనం ఈ వీడియోలో ఆవిష్కరించబోతున్నాం. ఈరోజు ఈ రహస్యాలన్నీ తెలుసుకుని ఈ ప్రయాణంలో నాతో కలిసి రండి. విషయంలోకి వెళ్లే ముందు, మీలో ఎంతమంది మీ పేరు వెనక ఉన్న అసలు శక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడే కింద కామెంట్ బాక్స్లో మీ పేరు, పుట్టిన సమయం, జన్మస్థలం టైప్ చేయండి. మీ పేరులోని అక్షరాల శక్తిని మనం కలిసి చర్చిద్దాం. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మరిన్ని మంచి విషయాలు చెప్పడానికి మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. దేనిని పదే పదే స్మరించడం వల్ల మనం రక్షింపబడతామో, ఏది మన మనస్సును బంధనాల నుండి విముక్తి చేస్తుందో అదే మంత్రం. మీ పేరు కూడా అక్షరాల సమూహమే కదా. అంటే మీ పేరు కూడా ఒక మంత్రమే. మీరు పుట్టినప్పటి నుండి మీ పేరును లక్షల సార్లు వింటున్నారు. అంటే మీ పేరు మీ చుట్టూ ఒక పర్సనల్ సౌండ్ ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తోంది. దీనివల్ల మీ శరీరంలోని కణాలు అంటే సెల్స్ ఒక ప్రత్యేక రీతిలో స్పందిస్తాయి. అందుకే మంచి అర్థం, మంచి ఉచ్చారణ ఉన్న పేరు మీలో నిరంతరం పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. సరే, ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీనిచ్చే పేరును ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇక్కడే జ్యోతిష్య శాస్త్రం రంగంలోకి వస్తోంది. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. జన్మ నక్షత్రం ప్రకారం పేరు పెట్టాలా, లేక లగ్న నక్షత్రం ప్రకారమా? శాస్త్రమేం చెబుతోందంటే, జన్మ నక్షత్రం మనస్సుకు కారకం. దీని ప్రకారం పేరు పెడితే మానసిక ప్రశాంతత, అదృష్టం ఉంటాయి. ఒకవేళ జన్మ నక్షత్ర అక్షరం సరిగ్గా లేకపోతే, అంటే అది జాతకంలో బలహీనమైన స్థానంలో ఉంటే, మీకు అత్యంత బలాన్నిచ్చే సాధనాతార లేదా మిత్రతారకు సంబంధించిన అక్షరాన్ని ఎంచుకుంటారు. దీనివల్ల పేరు పిలిచిన ప్రతిసారి మీ జాతకంలోని దోషం తగ్గి అదృష్టం పెరుగుతుంది. తరువాత లగ్నం. లగ్నం శరీరానికి కారకం. దీని ప్రకారం పేరులోని అక్షరాలు ఉంటే ఆత్మవిశ్వాసం, విజయం దక్కుతాయి. అందుకే జన్మ నక్షత్రానికి, లగ్నానికి బ్యాలెన్సింగ్ చెయ్యడం చాలా ముఖ్యం. మరొక ప్రత్యేకమైన ప్రక్రియ. దీనికోసం జ్యోతిష్యులు అకడ చక్రం అనే రహస్య గణన చేస్తారు. ఇది మీ జన్మ అక్షరానికి, మీరు పెట్టబోయే పేరులోని అక్షరానికి మధ్య మైత్రిని చూస్తుంది. ఒకవేళ ఆ అక్షరాలు శత్రువులైతే ఆ పేరు వల్ల ఎన్ని కష్టాలు పడాలో ఈ చక్రం ముందే చెబుతుంది. అలాగే గజచక్రం ద్వారా ఆ పేరు మీ ఫైనాన్షియల్ గ్రోత్కు సహకరిస్తుందో లేదో కూడా లెక్కిస్తారు. నక్షత్రం అనేది విత్తనమైతే న్యూమరాలజీ అనేది దానికిచ్చే పోషణ. పేరు ఏ అక్షరంతో మొదలవ్వాలో నక్షత్రం చెబితే ఆ పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, ఆ పేరు ఇచ్చే టోటల్ నంబర్ మీ పుట్టిన తేదీకి మిత్రుడా, శత్రువా అనేది సంఖ్యాశాస్త్రం చెబుతుంది. మిత్రులారా, ఇదంతా గాలిలో మాటలు కావు. ప్రాచీన వేద ఉపనిషత్తులు, పాణిని శిక్ష, మంత్రమహోదధి వంటి గ్రంథాలతో పాటు ఆధునిక శాస్త్రవేత్తలు చేస్తున్న కైమెటిక్స్ అంటే శబ్ద ఆకృతుల విజ్ఞానం మరియు న్యూరో లింగ్విస్టిక్స్ పరిశోధనల కలయికే ఈ విశ్లేషణ. ఇది ప్రాచీన విజ్ఞానానికి, ఆధునిక విజ్ఞానానికి మధ్య ఒక వంతెన. చివరగా ఒక్క మాట. మీ పేరు మీకు బలం కావాలి. మీ పేరులో ఎంత శక్తి ఉందో తెలుసుకుంటే సగం విజయం మీ సొంతమైనట్లే. మీరు కూడా మీ పేరు మీకు సరిగ్గా సరిపోతుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు వెనుక ఉన్న మంత్రాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయటండి. ఇప్పుడే కింద కామెంట్ బాక్స్లో మీ పేరు, పుట్టిన సమయం, జన్మస్థలం టైప్ చేయండి. మీ పేరులోని అక్షరాల శక్తిని మనం కలిసి చర్చిద్దాం. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మరిన్ని మంచి విషయాలు చెప్పడానికి మాకు ఎంతో శక్తినిస్తుంది. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక రహస్యాలు మరియు ప్రతి నెలా మీ రాశిఫలాలు తెలుసుకోవాలంటే మా కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, ప్రతి పేరులో ఒక మంత్రముంది, ప్రతి ధ్వనిలో ఒక దైవముంది.
ఆ శక్తిని గుర్తించండి. విజయం మీదే. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.